అన్న ఇష్యూ కరేర్ కొని హमें చానా స్టార్ట్. నా పేరు కర్క గణేష్, నిజామాబాద్ జిల్లా పీడిఎస్ అధ్యక్షుడిని. నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి మండల కేంద్రంలో గల ఈఎంఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ విద్యార్థి 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిన్న రాత్రి చనిపోవడం జరిగింది ఉరి వేసుకొని. కేవలం ఇక్కడ ఇందల్వాయి మండల కేంద్రంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు మానసిక శోభనతోటి వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఈ విషయం దృష్ట్యా రాష్ట్ర అధికారులు ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఈఎంఆర్ఎస్ స్కూల్లో చనిపోయిన విద్యార్థి మృతి మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ మృతికి గల కారణాలు అది ఏమైనా ఉన్నా అది అధికారుల నిర్లక్ష్యం ఉంటే అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇటువంటి విద్యార్థుల మృతులు పునరావృతం కాకుండా విద్యాలయాల్లో ఖచ్చితంగా కౌన్సిలింగ్ సంబంధించిన టీచర్లను పెట్టాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి మృతికి సంబంధించిన తల్లిదండ్రులకు విద్యార్థులు, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఆల్రెడీ స్కూల్లో విద్యార్థులు ప్రతి ఒక్కరందరూ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. పీడిఎస్ విద్యార్థి సంఘంగా అక్కడి రానివ్వట్లేదు, చాలా దూరంలో ఉన్నది. ఒకటే గుర్తుపెట్టుకోండి జిల్లాధికారులారా, ఈరోజు విద్యార్థులు వాళ్లకు సమస్యలు లేకుంటే ఎందుకు స్ట్రైక్ చేస్తారని మేము అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరే ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్లు ఖచ్చితంగా విద్యార్థులై సౌండ్ వస్తూ ఉన్నది. ఎందుకు విద్యార్థులు ఆ విధంగా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. వాళ్లకు ఎటువంటి బాధ లేకుండే వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి స్ట్రైక్ చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. వీటన్నిటి మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సింది మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థికి ఆర్థికంగా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాల్సిందిగా జిల్లా అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.